నేను హీరోగా యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏది కూడా రెగ్యులర్ హీరో కాదు. హీరో 10 మందిని కొడతాడు, 100 మందిని కాపాడుతాడు, ఆ క్యారెక్టర్స్ కాదు. సమాజంలో మన చుట్టూ ఉన్న ఒక అప్పులప్పారో, ఒక ప్యాకెట్ పాపారో, ఒక లేడీ స్టైలరు, దివాకరం, అవును, ఆ నలుగురు చూసుకున్నా కూడా వరకు కూడా అన్ని క్యారెక్టర్స్ కూడా మన చుట్టూ ఎక్కడో మన చుట్టూ తిరుగుతున్నటువంటి క్యారెక్టర్లు. సో అందుకని ఏమైనాయి అంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యింది. ఎవరి కాళ్ళే ఇప్పుడు మీ బొట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మామయ్యో బాబాయో ఎవడో ఒకడు ఉంటాడు అలాగా. లేదు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఇదేంటో నా గురించి బాబోయ్ ఇలా కనెక్ట్ అయిపోయారు అందరూ. తద్వారా నాకున్న అదృష్టం మీ అందరి దగ్గర, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక 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 కంచం, ఒక మంచం ఎట్లా అయితే గ్యారంటీగా ఉంటాయో రాజేంద్ర ప్రసాద్ సినిమా గ్యారంటీ. అలా నేను మీలో ఒకటి అయిపోయాను. అది ఒక అదృష్టం నిజంగా. నిజం. ఆల్మోస్ట్ జనరేషన్స్ హీరోలతోటి ఎంతోమంది ఆర్టిస్టులతోటి టాప్ మోస్ట్ స్టార్స్ తోటి కూడా మీరు కలిసి వర్క్ చేశారు. దగ్గర దగ్గర ఐ థింక్ 4-5 జనరేషన్స్. ఐ థింక్ సో 5 జనరేషన్లో రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషన్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఒక జనరేషన్, చిరంజీవి, నేను ఒక జనరేషన్, మహేష్ బాబు నుంచి అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఒక జనరేషను. ఇప్పుడు కొత్తగా అంతా కొత్త కుర్రాళ్ళు. ఇందులో నాకు స్పెషల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. మీరు జులాయి దగ్గర నుంచి తీసుకోండి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, F2, F3 ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, నా క్యారెక్టర్స్ ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అది ప్రేమగా రాయటం 100% అసలు చాలా విలక్షణమైన ఈ జనరేషన్ రచయిత డైరెక్టర్లందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం రాయటం, నన్ను మెచ్యూర్డ్ యాక్టర్గా యూజ్ చేయటం, వాళ్ళు వాడటం నాకు కూడా వాళ్ళకి అవసరం, నాకు అవసరం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు ఇప్పటివరకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీ రామారావు గారు అంటే ఏం చెప్తారు సార్? ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడి జ్యోతి, ఒక తెలుగువాడి గురించి ప్రపంచానికి తెలియజేసినట్టు ఒక మహానుభావుడు. ఇదన్నీ మీకు తెలిసినవి. నాకు తెలిసింది చెప్పనా? ఎన్టీఆర్ మామూలు మనిషి కాదండి. ఇది బాగా వినండి మీరు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మీరు విన్నాయి ఇవన్నీ. ఈ యుగాలన్నీ వస్తున్నాం మనం దాటి, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. త్రేతాయుగం గురించి మర్చిపోండి మీరు. త్రేతాయుగంలో ఇళ్ళకి డోర్లు కూడా ఉండేవి కాదు, అసలు దొంగతనం అనేది ఉండేది కాదు, ఏమీ లేని ఆ రోజులు. అవి మనం కేవలం కథలు విన్నాము, అలాంటిది మనం చూసే అవకాశం లేదు, వదిలేద్దాం. త్రేతాయుగం, శ్రీరామచంద్రుడు మనిషి అనేవాడు ఎలా ఉంటాడో మనకి చూపించిన ఒక దేవుడు రాముడు అవతారం ఎత్తి రాముడుగా మనిషి ఇలా ఉండాలి, వాల్యూస్ ఇలా ఉండాలి అని చూపించిన అవతారం రామావతారం. ఆ తర్వాత ద్వాపరయుగం, మహాభారతం, శ్రీకృష్ణుడు. ఇంకా మహాభారతంలో మీకు అన్ని క్యారెక్టర్స్ తెలుసు, తెలియపోయినా మీ పిల్లలైతే కనుక మీరు తెలుసుకుంటారు. భారతంలో దేవుడే దిగొచ్చి కృష్ణుడుగా ఆయన ఏంటని చూపించాడు. కలియుగంలో దేవుళ్ళందరూ గుడి లోపల, మరి దేవుడు ఎక్కడ? నా దృష్టిలో మనిషి యొక్క వాల్యూస్ని, దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడుగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు అని నా ఉద్దేశం అండి. అద్భుతం. ఆయన ఈ యుగంలో మన కోసం ఆ పాత్రలన్నింటినీ చూపించి, ఆ పాత్రలు చూపించడమే కాకుండా అది అయిన తర్వాత మళ్ళా రాజకీయ జీవితంలోకి వచ్చి ఆయన పాపులారిటీ ఎంతది అని అంటే కనుక 9 నెలల్లో ఆయన అలా నడుచుకుంటూ వచ్చేసి ఇలా సీఎం అయిపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్. ఆయన పవర్ అలాంటిది, ఆయనలో ఉన్న దైవత్వం అలాంటిది. 9 నెలల్లో ఒక అధికారాన్ని చేతపట్టి, కామన్ మ్యానే నా దేవుడు, బీదవాడు నా దేవుడు, ఈ సమాజమే దేవాలయం
అని నమ్మించి మనందరి చేత నమ్మించి ఒక మామూలు వ్యక్తికి కూడా ఇల్లు అనేది ఉండాలి అని కట్టించి ఒక మామూలు వ్యక్తికి కూడా భోజనం అనేది తప్పకుండా ఉండాలి అని వీటినన్నిటినీ ఇవాళ సంక్షేమ పథకాలని మాట్లాడుకుంటున్నా ఎవడైనా సరే వీటన్నిటినీ మొదలుపెట్టి అసలు ప్రేమతో వాటిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కోర్స్ నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను ఇంతకుముందు ఇవన్నీ మాట్లాడలేదేమో నాకు తెలియదు, కానీ వీటన్నిటికీ ఆద్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు చూసిన మనుషుల గురించి కాదండి, కామన్ మ్యాన్ మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఆయన మన కోసం, మనమంతా అదృష్టవంతులు. ఇవాళ ఏం చేసినా ఎవరు చేసినా, నేను రాజకీయం మాట్లాడదలుచుకోవాలి, కానీ ఎవరు చేసినా ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఉండదు. అవును సార్, 100%. అది ఎన్టీ రామారావు గారు అంటే నా దృష్టిలో. ఏమండి, నేను ఒక విషయం చెప్పేస్తే మీరు షాక్ అవ్వద్దు చివరికి. మనందరి జీవితాల్లోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు కదండి. నా జీవితంలో నన్ను కన్న నా తల్లిదండ్రుల్ని అక్కడ ఎదురుగా పెట్టి నమస్కారం పెట్టి, గురువు, దైవం రెండూ ఎన్టీ రామారావు. నాకు ఆ రెండు నాకు ఆయనే. నాకు జీవితంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని నేర్పారు, ఎంత ఆయన ఎమ్మట తిరిగి నేర్చుకున్నాను నేను. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన డిసిప్లిన్ ఏంటి, ఒక మనిషిగా ఆయన కమిట్మెంట్ ఏంటి, మాటిస్తే గౌరవం ఏంటి, ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏంటి, ఎన్ని విషయాలు ఆయన్ని చూసి నేర్చుకున్నానండి.